హలో మావా, అందరికీ నమస్తే. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఫుల్ ఫుడ్ అండ్ ఫన్నీగా ఉంటుంది. లాస్ట్ వరకు ఎండ్ అవ్వకుండా చూడండి. సరే, లెట్స్ గెట్ గో. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈవేళ అయితే సంథింగ్ స్పెషల్ గైస్. మనమైతే ఈ రోజు ఏ వ్లాగ్ చేస్తున్నామో కనిపెట్టండి, చూద్దాం. నేనైతే గేమ్ ఆడుతుండగా మా అక్క కాల్ చేసి అర్జెంట్గా ఇంటికి రాలని కాల్ కట్ చేసింది. కాల్ కట్ చేసిన వెంటనే నేనైతే ఏదో పని చేశానని మళ్ళీ కాల్ చేశాను. అక్క ఏమైంది అక్క, ఎందుకు అంత సీరియస్ గా ఉన్నావు అని అడిగిన వెంటనే నేను యూట్యూబ్ లో చూసి ఒక డిష్ రెడీ చేస్తున్నా, ఫాస్ట్ గా రా అని కాల్ కట్ చేసింది. అమ్మయ్యా, నేనైతే ఏం చేయలే, దేవుడు ఉన్నాడు, బతికిపోయా. వెయిట్ ఆగండి, నేను ఇప్పుడే బతికిపోయా అన్నా కదా, నాకు ఇప్పుడే చావు స్టార్ట్ అయింది. ఎందుకు అంటారా? ఆ యూట్యూబ్ లో చూసి చేసే డిష్ నా మీద ప్రయోగిస్తుంది. గైస్, నాకు ఏమైనా అయితే చూసేది మీరే గైస్, మీరే సాక్ష్యం గైస్. సరే, ఇక వెళ్దాం పదండి. నేనైతే వెళ్తున్నా గానీ భయంగానే ఉంది మావా. వెయిట్ మళ్ళీ కాల్ చేసి పొటాటోస్ అండ్ బ్రెడ్ తీసుకురమ్మంది. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి పని చేస్తే పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది? ఎవరి పని చేస్తే అసలు భయం ఉన్నట్టే మనకు. అవి చూడగానే ఏదో మంచి రెసిపీ చేస్తుందని అనుకుని వెళ్ళా. సరే, ఏదైతే అది అయిందని మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసా. సరే, మా అక్క వాళ్ళ ఇంట్లోకి పదండి. ఆగండి, మీరు ఇక్కడ చూసారా లేదా? నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి బాల్కనీలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తా. ఆ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నాకు మైండ్ ఈ ప్లేస్లో పీస్ఫుల్గా ఉంటుంది. ఇదంతా డెకరేట్ చేసింది కూడా నేనే. ఓకే రైట్, ఇప్పుడైతే మనం లోనకి వెళ్ళిపోదాం. ఈ పిల్లని గుర్తుపట్టారా? గుర్తుపడితే ఈ పిల్ల డైలాగ్ కామెంట్ చేయండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఏం చేస్తున్నావు? లేస్ ప్యాకెట్ ఎలా ఉంది? నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. తర్వాత ఏంటంటే పొటాటోస్ సరిపోలేదు. మా అక్క మళ్ళీ నన్ను హర్షని మార్కెట్కి పంపించింది. ఇంకా తీసుకొచ్చిన వెంటనే మాకు డిష్ స్టార్ట్ చేసింది. చూద్దాం రండి. అంటే ఎస్, years later. మా అక్క ఏదో రెసిపీ చేస్తుంది, తిన్నాక ఉండటం లేదు, మనకు తెలియదు ఏం చేస్తుందో. ఫస్ట్ చూద్దాం. సౌండ్ కూడా వస్తుందిగా, కుక్కర్ సౌండ్. ఏంటో చూద్దాం. భయంతో చెంటలు కూడా పడుతున్నాయి. ఆ దేవుడే ఉన్నాడు పైన. భయమేస్తుంది అక్క. ఈలోగా ఖాళీగా ఉండడం ఎందుకని ఆ బ్రెడ్ వేస్టేజ్ నోట్లో పెట్టేశా. సరే, మా అక్క అంత కష్టపడుతుందిగా, మా అక్క కష్టం చూడలేక ఏదో ఒకటి చేద్దామని నేను కూడా వెళ్ళిన వెంటనే చెయ్యి కాలింది. మనం చేస్తే పెద్ద పనులు చేయాలని స్వీట్ కొనలుస్తున్నా. గాయస్, ఈ పిల్లలం అంటే చూడండి, టీవీ చూస్తుంది. మామ, వీడిని మీరు చూస్తున్నారు కదా, వీడి పెద్ద అపరిచితుడు. వీడి చేసే దూల పనులు ఎలా ఉంటాయో ముందు మీరే చూడండి. వయసులో ఉన్న అమ్మాయితో మాట్లాడడం సంస్కారం కాదు, లెటర్ రాసి ఇవ్వడం సభ్యత కాదు. పద్ధతి ప్రకారం అమ్మా నాన్నల ద్వారా ఇవ్వటమే ఉచితం. మామ, ఇందా చెప్పా కదా ఒక దూలోడు గురించి. ఏం చేస్తున్నాడో చూద్దాం రండి. A few moments later. మా ఫ్యామిలీలో అందరికంటే వీడే పెద్ద దూలోడు. మామ చూసారా, ఈడన్నీ తీస్తాడు, అసలు కుదురుండడు. ఎందుకంటే వాడంత దూడని నేను ఎప్పుడు చూడలేదు. సరే మామ, రానే వచ్చింది మన డిష్.
బాబాయ్ చూస్తేనే భయం వేస్తుంది, పట్టుకుంటేనే షవరింగ్ వస్తుంది. అవును, ఒక ఐడియా, మన దోలోడు ఉన్నాడు కదా, కాలిందండి. మా పండుగడికి కూడా చాలా బాగా నచ్చిందంట. వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మావా.